సారీ మై ఫ్రెండ్స్, అంటే జెర్సీ ఆవుకి నాటు ఆవుకి వ్యత్యాసం చెప్తున్నాను. ఇది చూడండి, ఇది జెర్సీ పిల్ల, ఇది జెర్సీ పిల్ల. దీని మూపు చూడండి, ఏమనుకోవద్దు, క్షమించి ప్రాణి. దీని మూపు చూడండి ఎలా ఉందో, సాఫ్ట్గా ఉంది. దీని బాడీ చూడండి ఎలా ఉందో, ఇది నాటు జీవి, నాటు ఆవిది, నాటు గోమాత. చూడండి దీని మూపు ఎలా ఉందో, ఎంత అందంగా ఉందో. దీన్ని చూడండి, ఫేస్ చూడండి ఎంత అందంగా ఉందో. చూడండి వాటి ఫేస్ చూడండి ఎంత అందంగా ఉందో. నాటు ఆవులేదు ఎంత అందంగా ఉంటుంది చూడండి, వాటి ఫేస్లో అందం ఉంటుంది, కళ్ళు ఉంటుంది. అలాగే ఇవన్నీ నాటు చూడండి, చక్క ఎంత అందంగా చూడండి. హర హర మహా ఎంత అందంగా చూడండి ఎంత అందంగా చక్కగా. ఆ మూపు చూసారా, అదనమాట. సారీ మై ఫ్రెండ్స్. ఆ నల్లగా ఉంది కదా ఒక పిల్లావు, ఆ ఆవు దగ్గర ఆవు పిల్లే ఇది. అది క్రాస్ బ్రీడింగ్ వల్ల జరిగింది. జెర్సీ దాంతో చేయించారు. అలాగే వీళ్ళు కూడా ఇష్టం లేదు, అది త్వరలో వెళ్ళిపోతుంది, వేరే విషయం. అయితే ఎందుకు చెప్తానంటే, దీని పాలు కానీ అసలు దీని సీడ్ మంచిది కాదు. దీని నుంచి వచ్చే నెయ్యి కానీ పంచగవ్యాలు ఏవి పనికిరావు, అభిషేకానికి పనికిరావాలంటే వీటిని శ్రేష్టమైన ఇవే శ్రేష్టమైనవి, వీటి పాలే శ్రేష్టమైనవి. ఈ జెర్సీలు ఎప్పుడు పనికిరావు. ఇది ఒక్కటి జెర్సీది పనికిరాదు. ఈ వీటి పాలు మాత్రమే అభిషేకానికి కానీ పంచగవ్యాలు ఏమన్నా సరే, శివాభిషేకానికి, ఏ అభిషేకానికైనా చాలా మంచిది. ఇవి పనికిరావు అంటే నాటు, ఇది జెర్సీ పనికిరాదు, నాటు మాత్రమే పనికొస్తాయి. చూడండి ఎంత అందంగా ఉంది మూపది. అది వాటిలో ఉన్న క్షీరంలో ఉన్నటువంటి జ్ఞానం వేరు, శక్తి వేరు, అన్ని కోణాలు. ఎందుకంటే సకల ముక్కోడి దేవతా స్వరూపం చెప్పాం గోమాతని. మరి దీంట్లో ఏముంది చెప్పండి, కేడి. ఇది మహానుభావులు అనకూడదు, ఆ దేశం నుంచి ఉద్భవించినవన్నీ రకరకాల క్రాస్ బ్రీడింగ్లు పెట్టి తెచ్చిన పాలు పిండితేనే వస్తూ ఉంటాయి. ఆ తిండి రకరకాల తిండి తినేస్తుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేశాను, ఏది పెడితే తినేస్తుంది, అది తినదు. మన నాటా తిందు, ఏది పెడితే తిందు, దానికి నచ్చింది తింటుంది. లిమిట్ ఫుడ్ అనమాట, చాలా శ్రేష్టమైనటువంటి ఫుడ్ తింటుంది. అది ఆల్రౌండర్. దయచేసి ప్రోత్సహించకండి. నిజంగా గోవులు పూజించేవాళ్ళు, గోసేవ చేసేవాళ్ళు, గో రక్షకులకి నేను చెప్పేది వినపం ఒకటే, పురాణాలన్నీ ఒకటే కాదండి, వేరే విషయం. కానీ గోవుల్ని మటుకు ప్రేమించేవాళ్ళు కూడా వీటి మాత్రమే ప్రేమించండి, వీటి మాత్రమే ప్రయారిటీ ఇచ్చి వీటిని అభివృద్ధి చేయండి. పాల కోసం వాటిని మీ ఇష్టం, మాకు అనవసరం. కానీ వీటి మాత్రం నిజంగా గో ప్రేమికులు వీటి మాత్రం అభివృద్ధి చేయండి మనస్ఫూర్తి కోరుకుంటూ, నేను నిజంగా చాలా ఆనందపడుతున్నాను ఈ ప్రాంగణం ఉన్నందుకు. వీటి నుంచి వచ్చేటువంటి సువాసన కానీ, చాలా ప్రదేశ ప్రాంగణం కానీ చాలా పవిత్రమైనటువంటివి, చాలా మంగళకరమైనటువంటివి. హరే కృష్ణ. ఎందుకంటే మనకి కృష్ణ పరమాత్ముడే మనకు ఉదాహరణ, ఇంకా వర్ణించలేము. మనకి ఎన్ని సుగుణాలు వస్తాయనేది, ఎంత జ్ఞానం ఉంటుందనేది, అది భగవత్పరం. ఈ ప్రాంగణంలో ఉన్నందుకు, స్పెండ్ చేసినందుకు హరే కృష్ణ. గోమాతాకి జై, బంగారు తల్లికి జై. బంగారు తల్లి మా కదా, నేను ఏమనుకుంటున్నా, గుర్తుపెట్టవా నన్ను చిన్ని బాబుజీ, చిన్ని గుర్తుపెట్టవా నన్ను, బంగారు తల్లి. ఇది ఆడదు గోమాతాకి జై. మళ్ళీ చేస్తాను, ఎక్కువ. హరే కృష్ణ.